హరి ఓం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరముల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపము చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఇందులో కర్మలే ప్రధానంగా భగవంతుడు ప్రతిపాదించనున్నాడు. ఆ కర్మలు చేస్తే బంధానికే కారణం కదా. కర్మలు బంధానికే కారణం. కర్మణ బధ్యతే జంతు. కర్మలు చేసినట్లయితే జీవులు బద్ధులవుతారు అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. మరి బంధానికి కారణమైనటువంటి కర్మలు చేయమని భగవంతుడు చెప్తే మరి భగవంతుడు మనల్ని ఏం చేస్తున్నట్టు? బంధంలో పడుతూస్తున్నట్లే కదా. అంటే కాదు, కర్మలు చేయి
కానీ కర్మలను యోగముగా మార్చుకొని చెయ్యి అని కర్మయోగం చెప్తూ ఉన్నాడు. యోగం అంటే సాధన. కర్మలను భగవత్ప్రాప్తికి సాధనంగా మార్చుకొని చెయ్యి. ఎప్పుడు భగవత్ప్రాప్తికి సాధనాలు అవుతాయి కర్మలు అంటే, ఏవైతే మనకు శాస్త్రము విధానం చేసినటువంటి కర్మలు ఉన్నాయో వాటిని మనము సకామముగా కాకుండా అవే కర్మలను నిష్కామంగా ఫలాభిసంధి రహితముగా ఫలమును అపేక్షించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కనుక చేసినట్లయితే అవి మనకు భగవత్ప్రాప్తికి సాధనాలు అవుతాయి. ఇది ఉపాయం. కర్మ శాస్త్రం విధానం చేసిందే. అదే కర్మను సకామంగా చేస్తే ఇహలోక సంబంధమైన లేదా పరలోక సంబంధమైనటువంటి భోగాలు ప్రాప్తమవుతాయి. అదే కర్మను మనము నిష్కామంలోకి మార్చుకున్నట్లయితే భగవత్ప్రాప్తికి అంతఃకరణ శుద్ధి ద్వారా సాధనాలు అవుతాయి. అందువల్ల కర్మలను పూర్తిగా చేయకుండా వదిలేయడము కాదు, మరి ఫలాపేక్ష సహితంగా చేయడము కూడా కాదు. హే భరతకుల భూషణ అర్జున, కర్మలను చేయకపోవడంతోనే మానవుడు నైష్కర్మ సిద్ధిని అంటే కర్మరహిత స్థితిని పొందలేడు. నైష్కర్మ సిద్ధి, నిష్కర్మ భావము అంటే ఏ విధంగా పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు, నిష్కర్మ స్వభావం కలిగినవాడు. పరమాత్మ యందు ఏ విధమైనటువంటి క్రియ లేదు. నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరమద్యం, నిరవద్యం, నిరంజనం అని చెప్పిన ప్రకారంగా పరమాత్మ నిష్క్రియుడు. ఆ నిష్క్రియ స్థితి, ఆ నైష్కర్మ సిద్ధిని పొందడం అంటే కర్మలను చేయకపోవడం కాదు అంటాడు. కర్మలను చేయకుండా మానేస్తే ఆ నైష్కర్మ సిద్ధిని ఎవరు పొందలేరు. ఎందుకనంటే అసలే చేయని దానికి కర్మరహితము అని ఏ విధంగా చెప్తావు? ఉదాహరణకు ఈడ భూమి యందు ఘటము ఉందా? లేదు కదా. అంటే ఘటము లేదు. ఘట అభావ, ఘటము లేదు అని అంటున్నాం. అంటే లేదా అనేది ఏమున్నది? నిషేధము. నిషేధం ఎప్పుడు చేస్తాము అంటే ప్రాప్తస్య ప్రతిషేధో భవతి అనేటువంటి న్యాయానుసారంగా ఏది మొదలు ప్రాప్తం ఉండెనో దాన్ని తొలగదీస్తే అది నిషేధం అవుతుంది. లేనే లేదు, మరి లేని దాన్ని లేనే లేదు అని నిషేధం చేయుట ఎలా సంభవం అని కర్మలు చేయకపోవడం అనేది నైష్కర్మ సిద్ధి కాదు. మరి ఏమంటే కర్మలను చేస్తూ అంటని వాడు అతీతుడు, అతడు నైష్కర్మ స్థితిని పొందుతాడు. అసలే కర్మలు చేయని వాడు కర్మాతీతుడు ఎలా అవుతాడు? వానికి ఏమనాలి? మొత్తం కర్మలు చేయడమే మానేసేసాడు అనుకో, అప్పుడు వానికి ఏమనాలి? సోమరిపోతానాలే. ఏమంటారు? సోమరిపోతు. మరి వాని గతి ఏమిటి? అధోగతే, అంతే. అందుకని కర్మలు మానేయడం కాదు, కర్మలు చేస్తూ అంటకుండా ఉండడం, అది నైష్కర్మ స్థితి. కర్మలు చేస్తూ అంటకుండా ఎలా ఉంటాడు? అగ్నిని ముట్టుకున్న తర్వాత కాలుతుందే కదా.
కలుతుందా లేదా? మరి కర్మలు చేసిన తర్వాత దాని ఫలం అంటుతుందా లేదా అతనికి? అంటుతుంది. మరి నిష్కర్మ స్థితి అని ఎట్లా అంటావు అని అంటే, కర్మలు చెయ్యాలి కానీ నిష్కామంగా చేయాలి. దాని ఫలాన్ని అపేక్ష చేయకపోతే ఆ కర్మఫలం నీకు అంటదు. కాబట్టి నైష్కర్మం అంటే కర్మ త్యాగం కాదు, మరేమనగా కర్మ విలాసం. కర్మల యొక్క కార్యము, కర్మల యొక్క ఫలం ఏదైతే ఉందో అది మనం అపేక్షించకుండా ఉండాలి. ఈ కర్మలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? ప్రకృతిలోనే జరుగుతాయి, ప్రపంచంలోనే జరుగుతాయి. శరీరం ద్వారా కర్మలు జరుగుతాయి. ఈ శరీరము, ఈ ప్రపంచమంతా అంతా కలిసి ప్రకృతి యొక్క కార్యము. ప్రకృతిలో కర్మలు జరుగుతాయి. మరి తాను ఈ కర్మలకు సాక్షి ఉన్నాడు, అలా కర్మలకు అతీతంగా ఉన్నాడు. నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవధ్యం, నిరంజనం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా అటువంటి నిష్క్రియుడయ్యి అతడు అంటకుండా ఉన్నట్లయితే అతడు ఆత్మానుభవాన్ని పొంది ఆ నైష్కర్మ సిద్ధిని పొందుతాడు. అయితే ఈ సిద్ధి, నైష్కర్మ సిద్ధి ఏదైతే ఉందో కర్మలను వదలడం ద్వారా, విడిచిపెట్టడం ద్వారా ప్రాప్తం కాదు. ఒకవేళ కర్మలను విడిచిపెడితేనే నైష్కర్మ సిద్ధి వస్తుంది అని అనుకుంటే అది కేవలం భ్రాంతి మాత్రమే అంటాడు. వాడు దరిద్రుడు అంటాడు. ఎందుకంటే కర్మలు చేస్తలేడు కదా, మరియు సకామంగా కూడా చేస్తలేడు, నిష్కామంగా కూడా చేస్తలేడు. వానికి సకామ ఫలం దొరకది, నిష్కామంగా అంతఃకరణ సిద్ధి ద్వారా పరమాత్మ యొక్క ప్రాప్తి కూడా కాదు. ఏది దేనికి కూడా నోచుకొని వాడవుతాడు, దరిద్రుడవుతాడు. అందుకని ఈ కర్మలను మనము చేయకుండా వదిలితే ఏమవుతుంది అని అంటే, ఎవరైతే నదిని దాటాలని పడవలో కూర్చుంటాడనుకోండి, ఆ నదిని దాటక పూర్వమే పడవను వదిలేశాడనుకో, అప్పుడు ఏమవుతాడు? నదిని దాటక ముందుకే పడవను వదిలేసిండు అనుకో, అప్పుడేమవుతాడు? నదీనాం సాగరోగతి. అంతే. అట్లా మనము నైష్కర్మ సిద్ధిని పొందక ముందుకే కర్మలు చేయకుండా వదిలిపెడితే మన గతి అధోగతే. అందువల్ల కర్మలను త్యాగం చేయడం కాదు, అంటే కర్మ చేయకుండా వదిలేస్తే అది సోమరితనం అనబడుతుంది. కావున సోమరులకు ఎచ్చటను తావులేదు అని మలయాళ స్వామి రాసిపెట్టాడు ఆశ్రమం ముంగట. మోక్షం లేదు, తావు లేదు. ఇద్దరు బ్రహ్మచారులు ఆశ్రమంలోకి వచ్చారు, వ్యాసాశ్రమంలో. స్వామీజీ, మేము ఇక్కడ ఉంటాం, మేము సాధన చేసుకుంటాం. అంటే చేసుకోండి ఆయన, సాధన చేసుకోవడానికి తప్పే ఉన్నది. దానికోసమైతే ఆశ్రమాలు నెలకొల్లాయి, ఆశ్రమాలు నిర్మించాము, సాధకుల కోసమే కదా. ఏదో గెస్ట్ హౌస్ లాగా పండుగ వచ్చినప్పుడు వస్తారు భక్తులు, మళ్ళీ పండుగ కాగానే అంత మెయిన్ గేట్కు తాళం వేసేది. ఇదేం ఆశ్రమం? ఇది ఆశ్రమం అనిపించుకోదు, ఒక గెస్ట్ హౌస్ లాగా అంతే. ఆశ్రమం అన్నప్పుడు ఆశ్రమం యొక్క అర్థం ఏంది అది తెలుసుకోండి. శ్రమ నివర్తక మీద మాశ్రమ పదం అని అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస్ మహారాజ్ అంటాడు. శ్రమను పోగొట్టేది ఆశ్రమము. శ్రమ అంటే దుఃఖం. దుఃఖం అంటే సాంసారికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి, వ్యావహారికమైనటువంటి దుఃఖాలు కాదండి.
మహాదుఃఖం. ఏది? సంసారం, జన్మించుట మరణించుట, జన్మించుట మరణించుట అనేదే ఇది సంసారం. ఈ సంసారమే మహాదుఃఖం. సంసార సాగరం దుఃఖం. కాబట్టి ఈ మహాదుఃఖము నుండి తప్పించేది ఆశ్రమము. ఆ సమంతాత్ శ్రమం నివర్తయతి ఇది ఆశ్రమ. పూర్తిగా సంపూర్ణంగా దుఃఖాలను పోగొట్టేది ఏదో అది ఆశ్రమము అనబడుతుంది. మరి ఆశ్రమాలు కట్టుకొని ఏం చేస్తున్నారు? ఆ కట్టుకున్న మహారాజు కూడా ఉండడు, తాళం వేస్తాడు, పోతాడు, ఖలాస్. ఇక ఒక పూజారి వస్తాడు, పోతాడు, అంతే. ఒక పరుగు వస్తే పొద్దున వస్తాడు, పూజ చేస్తాడు, పోయిందంటే మళ్ళీ రేపు వస్తాడు. ఎందుకు? ఆశ్రమాలు ఏం ఉపయోగం ఉన్నాయి? అందుకని ఆశ్రమం అంటే ఓ నలుగురు సాధకులు ఉండాలి, బ్రహ్మచారులు ఉండాలి, సాధన చేసుకోవాలి. వాళ్ళకు ఉన్నటువంటి మహాత్ములు వాళ్ళకి ఏదైనా బోధ చేయాలి. బోధ చేస్తే వాళ్ళ అజ్ఞానం పోతుంది. ఆ సంసారం అనే భయం నుంచి వాళ్ళు ముక్తులవుతారు. దానికోసమైతే ఆశ్రమం ఉంది. లేకపోతే ఎందుకు కట్టుకొని ఏం పనికిరాని. అట్లా మలయాళ స్వామి అన్నాడు, నాయన ఆశ్రమాలు కట్టిందే సాధకుల కోసము, బ్రహ్మచారుల కోసం. నాయన మీరు సాధన చేసుకోండి, సంతోషం ఉండండి అని అంటే వాళ్ళు సరే అని ఉన్నారు అక్కడ. మరి ఉన్నవాళ్ళు పొద్దున సాయంత్రం అయితే భోజనం చేస్తున్నారు కదా. మరి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండడానికి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినప్పుడు మరి ఆశ్రమం యొక్క ఏమైనా సేవలు ఉంటే చేయాలా వద్దా? పనికి పరారు, తిండికి తయారు అంటే నడుతుందా? పని చెప్తే పరారు అవుతారు. స్వామి మళ్ళీ వస్తా, పని ఉన్నది, కొద్దిగా పని ఉన్నది, బయట పని చేసుకొని వస్తా అంటాడు. అరే ఎల్లయింది, భోజనం చేసిపోరా. గట్ల చెప్పు స్వామీజీ, భోజనం చేసిపోతా. ఇట్లాంటి సాధకులు ఎందుకు? విద్యాప్రకాశనాథ స్వామి ఒక కథ చెప్పేవాడు. ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు ఏదో సేవ చేస్తున్నాడు. వాడు ఎటువంటి వాడు అంటే సోమరి. ఒకసారి వేసవి కాలంలో శిష్యునికి చెప్పినాడు, నాయన అరే కుటీరంలో మీద కమ్మలు ఎగిరిపోయినాయిరా గాలికి. ఆ కమ్మలు మంచిగా సర్దుబాటు చేసి మంచిగా కప్పినట్లయితే వర్షాకాలంలో మనకు వర్షం పడకుండా ఉంటుందిరా, కొంచెం వాటిని సదురరా పైకి ఎక్కి అని అంటే, స్వామీజీ వర్షం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. ఇప్పుడేం వర్షం వస్తలేదు కదా, వర్షం వచ్చినప్పుడు చేస్తలేదు స్వామీజీ అన్నాడు. అంటే వర్షం వచ్చినప్పుడు చూద్దాంలే స్వామీజీ అన్నాడు. అంతలో వర్షాకాలం రానే వచ్చింది. అప్పుడు ఏమరా వర్షాకాలం వచ్చింది, వర్షం పడుతుంది, అక్కడ చూడు వర్షం పడి లోన వాన పడి అంతా తడిసిపోతున్నాయిరా, ఎక్కి చదరరా, కొంచెం మంచిగా చెయ్యి అని అంటే, స్వామీజీ ఇప్పుడు వర్షమే పడబట్టే మీదికి పోయి ఇప్పుడు ఎట్లా చేయాలి నేను, వర్షం తగ్గినాక చేస్తలే అన్నాడు. వర్షం తగ్గినాక పోరా, ఇప్పుడైనా పోయి చెయ్యరా. వర్షం లేదు కదా స్వామీజీ, ఇప్పుడు వర్షం ఎప్పుడు చూద్దాం మళ్ళా వర్షం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. చూడు వాడు ఎంత సోమరి. అట్లాంటి సోమరులకు ఆశ్రమాల్లో స్థానం లేదు, సోమరులకు తావు లేదు అని మలయాళ స్వామి పెద్ద బోర్డు రాసి పెట్టాడు ఆడ ఆశ్రమంలో. ఇక వీళ్ళని ఇద్దరిని పిలిచి, నాయన మీరు సేవ చేస్తలేరా, మీరు సోమరిపోతులు ఉన్నారు, అందుకని మీరు ఆశ్రమం నుంచి మెల్లగా నిష్క్రమించండి. ఇక
ఆ, మీరు మీ సాధన చేసుకుంటలేరు, మంచిగా తింటారు పంటారు, తింటారు పంటారు. పోనీ వాళ్ళ సాధన చేసుకుంటారా? ఏమైనా జపమో తపమో అధ్యయనము ఏమైనా చేసుకుంటా, అది చేస్తలేరు. ఇటు ఆశ్రమ సేవ చేస్తలేరు. మరి ఇట్లాంటి సోమరులకు నేను ఉంచుకుంటే నాకు ముందు మాట వస్తుంది, స్వామీజీ సోమరులను పెంచుతుండు అనే మాట వస్తుంది నాకు అని చెప్పి, నాయన మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే ఇక వాళ్ళు బట్టలు చదువుకున్నారు, పోయినరు. పోయినాక 2 సంవత్సరాలకు మళ్ళీ వచ్చినారు వాళ్ళే. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమిరా మళ్ళీ వచ్చినారు అంటే, స్వామీజీ మేము దేశంలో అక్కడక్కడ ఆశ్రమాలలో పోయినాము, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని ఉంచుకోలేదు, పెట్టుకోలేదు. వీళ్ళ సంగతి మొదలే ఎరగ కదా స్వామీజీకి. అప్పుడు సోమరులకు ఇచ్చట తావు లేదు అని మొదలు బోర్డు రాసి పెట్టిండు. ఇప్పుడు మళ్ళెట రాసిందంటే సోమరులకు ఎచ్చట తావు లేదు అని రాసి పెట్టినాడు. ఎక్కడ ఎవడు ఉంచుకుంటాడు? అందుకని కర్మలను వదిలిపెట్టడం కాదు, కర్మలు చెయ్యాలి, కానీ ఆసక్తి లేకుండా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి అని చెప్పబడింది. కర్మలలో కర్మ త్యాగం కాదు, కర్మలలో త్యాగం చేయాలి. కర్మ సన్యాసం కాదు, కర్మలలో సన్యాసం చేయాలి. అంటే అభిమానం వదిలిపెట్టాలి, ఆసక్తిని వదిలిపెట్టాలి, ఫలం యొక్క అపేక్ష వదిలిపెట్టాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అది కర్మ యోగంగా మారుతుంది. అప్పుడు అది కర్మయోగం అనబడుతుంది. అంటే ఏమిటి? కర్మలలో తాను పెట్టుకున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వ అభిమానం అది త్యాగం చేయాలి, ఫలాసక్తిని సన్యసించాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. అంతేగాని కర్మలను వదిలేస్తే మోక్షం లభిస్తుందని అంటే, చూడు, అట్లయితే శాస్త్రాలలో కర్మలు బంధానికి కారణమని చెప్పింది ఉన్నది కదా. మరి కర్మలు చేస్తే బంధానికి కారణమవుతాయని భయపడి కర్మలు వదిలిపెడితే, మరి ఆ కర్మ చేయకుండా ఉండడం అనేది కూడా ఒక కర్మనే కదా. ఇప్పుడు నేను ఇక్కడ కదలకుండా కూర్చున్నాను అనుకో, 1 గంట సేపు ఇలా కూర్చున్నాను అనుకో, ఇప్పుడు ఏ పని చేస్తలే నేను. దీనికి కర్మ అంటారా, కర్మ కాదంటారా? కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇక్కడ? మరి ఇది కర్మ కాదా? అందుకని కర్మ చేయకుండా ఉండడం కూడా ఒక కర్మనే. మరి కర్మను వదిలిపెట్టి ఎక్కడ ఉంది? అందువల్ల కర్మ చేయకుండా ఉండడం అనేది ఎవరితోనూ కూడా కాదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జయర్గుణై. ఇక్కడే చెప్తాడు ఇదే అధ్యాయంలో. ఒక్క క్షణము కూడా కర్మ చేయకుండా ఒక్క ప్రాణి కూడా ఉండలేదు. ఎందుకు? సంపూర్ణ బ్రహ్మాండమంతా కూడా ప్రకృతి కార్యం ఉన్నది. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణం. మాయలో ఉన్నటువంటి గుణాలే మాయా కార్యమైనటువంటి ప్రపంచంలో కూడా ఉన్నాయి. ప్రతి వస్తువులో అజామేకం లోహిత శుక్ల కృష్ణం అని అంటూ శ్వేతాశ్వత ఉపనిషత్తు మాయలో 3 గుణాలు ఉన్నాయని చెప్పింది. మరి కారణగుణా కార్యానువర్తంతే అనేటువంటి న్యాయం చేత ఏ విధంగా ఈ తంతువుల్లో ఉన్నటువంటి రంగే బట్టలో వస్తుంది. తంతువులో లేని రంగు వస్తుందా బట్టలో? తంతువులు అంటే పోగులు, పోగులతో తయారైంది బట్ట, అవును కదా. ఇప్పుడు బట్టల్లో ఏమున్నాయి? అన్నీ పోగులే కదా. ఆతాన వితానం అంటే అడ్డం పొడుగు పోగులే ఉన్నాయి. మరి పోగులే ఉన్నాయి అన్నప్పుడు పోగుల్లో ఏ రంగు ఉన్నదో అదే బట్టలో కనపడుతుంది. అంటే కారణంలో ఉన్న గుణాలు కార్యంలో వస్తాయి. ఇది నియమం ఉంది. అలాంటప్పుడు
ఈ ప్రకృతియే 3 గుణాలతో కూడుకొని ఉంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మరి ఎప్పుడైతే ప్రకృతి 3 గుణాలతో కూడుకొని ఉందో, ప్రకృతి కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచంలో కూడా 3 గుణాలు ఉంటాయి తప్పకుండా. ఎందుకు? ఆ ప్రకృతి యొక్క కార్యమే ఇది. మాయ యొక్క కార్యమే. ప్రకృతి అన్నా, మాయ అన్నా, అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, ప్రధానం అన్నా, ఇవన్నీ పర్యాయ శబ్దాలు, గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైతే ప్రతి వస్తువులో కూడా 3 గుణాలు ఉన్నాయో, ప్రతి ప్రాణిలో కూడా 3 గుణాలు ఉన్నాయో, అందులో క్రియాప్రధానమైనటువంటి గుణము రజోగుణం. రజకర్మణి భారత, మనకు ముందు 14వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. రజ అంటే రజోగుణము కర్మకు కారణము. రజోగుణం ఉన్నదంటే కర్మ చేస్తాడు. మరి రజోగుణము ఎక్కడ లేదు? 3 గుణాలతో కూడుకున్నటువంటి ఆ ప్రకృతి యొక్క కార్యమైనటువంటి ప్రపంచంలో ఆ 3 గుణాలతో పాటు రజోగుణం కూడా ఉందే కదా. 3 గుణాల్లోనే రజోగుణం ఉన్నది. రజోగుణం ఉన్నదంటే క్రియ జరుగుతుంది తప్పకుండా. క్రియ చేయకుండా ఉండలేడు. చూడు, బండిని తోలుతారు వ్యవసాయదారులు, ఆ ఎడ్ల బండిని తోలుతారు కదా. నడిపించడం అనేది ఒక క్రియ. బండిని నడిపించడం అనేది ఒక క్రియ. ఆయన ఒక చోట బండిని ఆపాడనుకో, ఈ ఆపడం అనేది కూడా ఒక క్రియనే. ఆ 2 ఎడ్లను పగ్గాలు పట్టి గుంజి పట్టి ఓ ఓ ఆగు ఆగు అంటాడు. మరి ఇప్పుడు ప్రయత్నం చేసిండా లేదా? క్రియ జరిగిందా లేదా? అంటే ఆపడం కూడా ఒక క్రియనే ఉన్నది. అట్లా నువ్వు పని నేను కర్మ అని కూర్చుంటే కూడా అదొక క్రియనే. అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. అందుకని కర్మ చేయకుండా ఉండడం అనేది ఎవరి చేత కూడా శక్యం కాదు. నహి దేహ వృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేత అశేషత. సంపూర్ణంగా కర్మలు వదిలేది శరీరాన్ని ధారణ చేసుకున్నటువంటి ఏ ప్రాణి చేత కూడా సంభవం లేదు. తప్పకుండా కర్మలు చేయాలనే పడుతుంది. ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏడ్చుకుంటానైనా కానీ కర్మ చేయాలనే పడుతుంది. ఒక ఆయన ఒక ఊళ్ళో సోమరిపోతు ఉండేవాడు. ఇంట్లో భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. పని చేయడు, డబ్బులు తీసుకురాడు, పిల్లల్ని పోషించడు కదా. మా సోలాపూర్లోనైతే చాలామంది గట్లే ఉన్నారు. పని చేయరు మగవాళ్ళు. ఉల్టా పోయి ఇంటికి వచ్చి అమ్మగారిని 10 రూపాయలు ఇయ్యని కొడతాడు వాడు. అమ్మగారిని కొడతాడు. ఎందుకు? తాగడానికి. పాపం ఇక ఏం చేస్తాం, కట్టుకున్న కర్మానికి అని చెప్పి భయపడి ఆమె 10 రూపాయలు ఇస్తుంది. ఆమె ఎక్కడి నుంచి తెచ్చింది ఆ 10 రూపాయలు అంటే బీడీలు చేస్తారు వాళ్ళు. ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు బీడీలు చేస్తారు సోలాపూర్లో. ఇక ఎట్లాగో మా భార్య పని చేస్తుంది, ఇల్లు ఎట్లయినా నడుస్తుందని వీడు మంచిగా ఇజ్జత్ లేకుండా ఇజ్జత్ పని చేయడిగా అట్లా ఒక సోమరిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, కానీ పని చేయడు, పైసలు చేయడు, ఏం చేయడు. ఇక పని చేయకపోతే ఇంట్లో కిరికిరి చాలా అవుతుంది కదా. ఏమా పిల్లలు ఉన్నారు, నేనున్నా, ఇల్లు ఉన్నది, ఖర్చులు ఉంటాయి, రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి. నువ్వు పని చేయకపోతే ఎట్లా నడుస్తుంది అని కిరికిరి చాలా అయింది. అప్పుడు అనుకున్నాడు అతడు, నేనైతే పని చెయ్య. ఇక వాడు మొత్తం పక్కా నిశ్చయం చేసుకున్నాడు. నేను పని చెయ్య. ఇంట్లో ఉంటే ఈ పోరు కదా, ఇంటి దాని పోరు ఇంతింతగా దయా విశ్వదాభిరామ వినురవేమ, అంతే కదా. ఇంటి దాని పోరంటే భార్యతోని పోరు కదా.
ఇంట్లో భార్యాభర్తలు మంచిగా అన్యోన్యంగా ఉంటే అదే స్వర్గం. ఇక చాలా అయిందనుకో, దానికంటే నరకం ఇంకోటి ఉండదు ఇక కదా. ఇట్లా అందుకని అతడు అనుకున్నాడు, ఇక ఇంట్లో ఉంటే ఇక ఇది ఎప్పటికి పోరు, ఇక ఇది నరకంలాగా తయారవుతుంది, నేను ఇల్లు ఇడిచిపెట్టి పోతా అనుకున్నాడు. ఆయనంతా పోయిండు. ఇక పోతే వాడు సోమరిపోతే ఎవరు ఉంచుకుంటారు వాడిని? తిరిగిండు అక్కడ ఇక్కడ ఆశ్రమంలో ఈ ఆశ్రమంలో తిరిగిండు ఎక్కడ ఎవరు ఉంచుకోలేదు. అప్పుడు తిరిగి మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళా వచ్చిండు. వచ్చి నేరుగా ఇంట్లోకి పోగలడా? పోతాడా? పోయే ముఖం ఉన్నదా? ఎట్లా పోతాడు? పిల్లలతో నాకు సంబంధం లేదు, భార్యతో నాకు సంబంధం లేనప్పుడు వెళ్ళిపోయినాడు మళ్ళీ డైరెక్ట్గా ఇంట్లోకి ఎట్లా పోతాడు? అని ముఖం ఉంటుందా? వాడు ఏం చేసిండంటే, వాళ్ళ ఇంటి ఎదురుగా ఇల్లు ఉంటుంది కదా, అట్లా నడుమ బజార్ ఉంటుంది, నడుమ వీధి ఉంటుంది. వాళ్ళ ఇంటి ఎదురుగా ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు కట్ట ఉన్నది ఒకటి అరుగు. వాళ్ళ ఇంటికి ఎదురుగా చక్కగా సరిగ్గా ఆ ఇంట్లో వాళ్ళ భార్య కనపడేలాగా ఈ ఇంటి కట్ట మీద కూకున్నాడు. అయితే వాళ్ళ భార్య ఇంట్లో, వాడు రాత్రి ఎప్పుడు వచ్చిండో ఏమో, వచ్చి ఆ అరుగు మీద పడుకున్నాడు. తెల్లారంగా మా భార్య ఎట్లయినా పొద్దున్నే లేచి వాకిలి అదేం సఫాయి చేయడము, సానుపు ఏమంటారు పెండతోని కల్లాపు చల్లుతారు, ఇవన్నీ పని చేయడానికి బయటకు వస్తుంది కదా. ఎట్లయినా ఎంతైనా కట్టుకున్న భార్య, నా భార్య అంటే అంత మాత్రం ప్రేమ ఉండదా నాకు? ఎట్లయినా పిలుస్తుంది ఇక, నాకు రమ్మంటుంది ఇంట్లోకి, అప్పుడు నేను ఇంట్లోకి పోతా అనుకున్నాడు. ఆ అరుగు మీద కూర్చున్నాడు. తెల్లవారింది, అమ్మగారు లేచింది, తలుపు తెరిచే వరకు వాడు కనపడ్డాడు. నేను నోట్లో వాడు మళ్ళొచ్చాడా అనుకున్నది. అని ఇట్లా ఉంచిందట మొక్కను. ఆడవాళ్ళకి అలవాటు కదా, వాళ్ళకి నచ్చని వాళ్ళని వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకో, అని ఇట్లా ఉంచుతారు, వాళ్ళని చూసి ఇటు ఉంచుతారు. అట్లా లేకపోతే ఒక కోడి మీద పెట్టో ఒక కుక్క మీద పెట్టో తిడతారు కదా. అమ్మో, ఈ స్వామికి అన్నీ ఎరికే. ఈ కోడి పాడగాను, దీని మునుగా, అబ్బో ఎట్లొస్తాను చూడు, దాని ముఖం మండ. అని అవన్నీ మాకు అనుభవం ఉన్నాయి కదా. ఈ స్వామికి ఏమారు కానీ అనుకోకూర్రి, మీకంటే నేను ఏక నంబరే, అన్నిట్లో ఉన్నాడు, మీకు తెలియదు నా సంగతి, ఇట్లా అంటారు వాళ్ళు. అయితే ఈమె అతను చూసింది, తుప్పుక్కుమన్నట్టు మాకు ఉంచింది. ఆమె పని ఆమె చేసుకున్నది, కల్లాపు చల్లుకున్నది, ఆయనతో తలుపేసుకున్నది లోపలికి పోయి. అప్పుడు వాడు అనుకున్నాడు, అయ్యో వచ్చింది సపడకపోయింది కదా అని పిలుస్తూనే లేదు లోపలికి. పోనీ ఈమె పిలవకుంటే ఏంది, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు చూస్తే వాళ్ళు ఎట్లయినా వచ్చి నన్ను తీసుకుపోతారు అనుకున్నాడు. అప్పుడు ఈమె లోపలికి పోయి పిల్లల్ని లేపి, అరే ఇగో మీ నాయన వచ్చి ఆడ కూకున్నాడు, మీరు అతన్ని మందలియొద్దు, మీరే అతనితో మాట్లాడేది లేదు అని చెప్పింది. అలాగే అమ్మా అన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు కూడా వస్తున్నారు, బయటకు పోతున్నారు, చూస్తున్నారు. ఇక పిలుస్తారేమో వాడు అనుకుంటాడు, ఇక పిలుస్తారు కావచ్చు నా కొడుకు అంటే. వాళ్ళు పిలుస్తలేరు, చూస్తాను పోతాను, చూస్తాను పోతాను. అయితే
వీడు ఉన్నప్పుడు ఆ ఇంటి మూడు చుట్లు వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆజుబాజుకుంటారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మొగోడు ఉన్నాడు కదా అని ఎవ్వరు కూడా వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు లేకుండ్రి. ఇక వాడు పోయిండని తెలిసిన తర్వాత అయ్యో పాపం మొగ దిక్కు లేదు కదా, ఆమెకు పిల్లలు ఉన్నారు కదా, అయ్యో పాపం ఎట్లా బ్రతుకుతుంది అని చెప్పి వాళ్ళు ఇన్ని బియ్యం ఇచ్చినారు, వీళ్ళు ఇంత పప్పు ఇచ్చినారు, వాళ్ళు ఇంత అది ఇదంతా ఇదంత తీస్తే బస్తాల కొద్ది పడి ఉన్నాయి ఆడ. వాడు పోయినాక వాడు ఉన్నప్పుడు ఇంట్లో గింజ లేకుండే. అయితే ఇక మంచిగా హాయిగా ఉంటున్నారు, పిల్లలు మంచిగా బతుకుతున్నారు. వాడు పోయిందే నయమైంది. ఉన్నప్పుడు తిండికి లేకుండే, ఇప్పుడు మంచిగా వాళ్ళు ఇలా దయదలిసి వాళ్ళింత వీళ్ళింత ఇస్తున్నారు, మంచిగా తింటున్నారు. ఇక వాళ్ళకు సేవ చేయగలిగిన కాడికి వాళ్ళు కూడా ఏదో వాళ్ళు సహాయం చేసినారు కదా అని వాళ్ళకింత వీళ్ళు పోయి సహాయం చేస్తున్నారు. పరస్పరం భావయంత కదా, వీళ్ళు వాళ్ళకు సహాయం చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళకు సహాయం చేస్తున్నారు. ఇట్లా అవుతుంది, జరుగుతుంది, మంచిగా బతుకుతున్నారు. ఇక వీడు వచ్చిండు కదా, అప్పుడు ఎవరు పిలుస్తలేరు లోపలికి అనుకున్నాడు. ఇక ఇది పని కాదు, ఎవరు పిలిచేటట్లు లేరు. ఇక సిగ్గీడిసి శరమిడిచి ఇక నేనే పోవాలనుకున్నాడు వాడు. ఇక వాడే స్వయంగా ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ప్రవేశిస్తే ఎవరు మాట్లాడతారు? మనకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి అయ్యా రా అని సత్కారం చేస్తారు ఎవరన్నా? ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. ఇక అప్పటికే వండుకున్నారు, తిన్నారు వీళ్ళు. ఇక ఆ వంట పాత్ర లోపల మాడి చెక్కలు కింద మాడిపోయింది ఉంటుంది కదా, ఇంకా మిగిలినవి. ఇక వీడే వంటింట్లో పోయిండు. ఆ పూర్వం కసికేలు ఉండే, ఏమంటారు సముద్రంలో దొరికే కసికేలు ఉంటాయి కదా, ఆలు చిప్పలు, దాంతో అంతా గీక్కున్నాడు. ఒక పళ్ళెంలో వేసుకున్నాడు, కూరగాయ లేదు. ఆయనతో ఆయన నీళ్ళు పోసుకున్నాడు, ఉప్పు వేసుకున్నాడు, తిన్నాడు కదా. చూడు, పనికి మాలితే ఎంత పని అయింది చూడు. ఇప్పుడు ఆమె ఊరుకుంటుందా? అందరిని పిలిపించింది, ఊర్లో పెద్దలను అందరిని పిలిపించి అయ్యా ఇక వీని సంగతి ఇది. వీడు ఇక ముందు నుంచి పని చేస్తే ఇంట్లో ఉండాలి, పని చేయకపోతే వెళ్ళిపోవాలి అంతే. నేను కాదు మీరే వెళ్ళగొట్టాలి వీని అంటే పెద్ద మనుషులు అడిగిన, ఏమరా పని చేస్తావా? అయ్యా చేస్తా అని ఒప్పుకున్నాడు. ఆ కాడి నుంచి ఇక పని చేస్తున్నాడు గట్లా. అంటే పని చేయకపోతే వానికి ఎక్కడా తావులు ఉండదు. అందుకని కర్మ చెయ్యాలి, చేయకుండా ఉండడం అంటే అది శోభించదు. మనిషి అయి పుట్టిండు వాడు కదా. కాబట్టి కర్మ చేయకుండా ఉండడం అనేది అది కాదు. మరేమనగా కర్మ చేస్తూ ఉండి కూడా కర్మను అంటకుండా ఉండడము ఇది నిష్కర్మ సిద్ధి అని చెప్పబడింది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత కార్యతే హవస కర్మ సర్వ ప్రకృతి జయ గుణై. హే కుంతి కుమారా, చూడు, ప్రకృతి ద్వారా కలిగినటువంటి గుణాల చేత ఈ జగత్తంతా నిర్మాణమైంది కాబట్టి, ఆ ప్రకృతిలో రజోగుణం కూడా ఉంటుంది కాబట్టి, రజోగుణము కర్మ ప్రధానం కాబట్టి కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఎవరు కూడా ఉండలేరు. అందువల్ల నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి అంతే. కర్మ చేస్తూ ఉండి కూడా నువ్వు అంటకుండా, అంటే కర్మాసక్తి లేకుండా ఉండాలి. అయితే జ్ఞాని ఈ విధంగా కర్మలు చేస్తూ ఉండి కూడా అంటకుండా ఉన్నట్లయితే ఇతరుల దృష్టితోనే కర్మలు చేస్తున్నట్టే అగుపడతాడు, చేస్తున్నాడు. కానీ ఆయన దృష్టిలో ఆయన కర్మ చేయడం లేదు. ఎందుకంటే ఈ శరీరము, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణము మరి ప్రారబ్ధము అని వీటి చేత కర్మ జరుగుతుంది. అధిష్టానం తథాకర్త కరణంచ పృథక్ విధం వివిధాచ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అని అంటూ 18వ అధ్యాయంలో ఇక్కడే చెప్తాడు భగవద్గీతలో.
చూడు, అధిష్టానం అంటే శరీరం, కర్త అంటే జీవుడు చిదాభాసుడు, మరియు పృథక్ చేష్ట అంటే ప్రాణాలు, మరియు ఇంద్రియాలు, మరి ప్రారంధం. వీటి ద్వారా కర్మ జరుగుతుంది, నేనేమి కర్మ చేయడం లేదు అనేటువంటి భావన అతనిలో ఉంది. ఎందుకంటే తాను శరీరం కాదు కదా, శరీరం కంటే భిన్నంగా ఉన్నాడు, శరీరానికి ద్రష్ట ఉన్నాడు. తాను కర్మ చేసేవాడు కాదు, చేసేదాన్ని చూస్తూ ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. అందుకని అతని దృష్టిలో అతడు సాక్షిభావంలో ఉన్నాడు కాబట్టి, సాక్షిలో కర్మ లేదు కాబట్టి, నేను సాక్షిని కాబట్టి నాకు కర్మ లేదు, నేను కర్మ చేసేవాడిని కాదు అనే భావనలో ఉన్నాడు కాబట్టి అతడు కర్మ చేయడం లేదు. మరి ఎవరు చేస్తున్నారు? జరుగుతుంది ఎక్కడ కర్మ అంటే ఈ సంఘాతంలో. ఇదంతా సంఘాతం అంటే సమూహం. ఈ శరీర ఇంద్రియ ప్రాణాది సంఘాతం ఏదైతే ఉందో ఇందులో జరుగుతుంది కర్మ అని అతడు నైష్కర్మ భావంలో ఉంటాడు. కానీ చూసేవారికో అతడు కర్మ చేస్తున్నట్టుగా కనపడుతుంది కదా. కానీ ఆయన భావన వేరే ఉంది. ఇప్పుడు చూడు, ఇక్కడే అర్జునుని విషయంలో విచారించండి. ఇతడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట్ మహారాజు దగ్గర అర్జునుడు కూడా ఉన్నాడు, పంచపాండవులు, ద్రౌపది ఆయన దగ్గర ఉన్నారు కదా. అప్పుడు అర్జునుడు ఏ వేషంలో ఉన్నాడు? బృహన్నల అనే పేరుతో ఉండి ఉత్తరకు సంగీత విద్య నేర్పించేవాడు. అయితే ఎట్లా ఉండే? ఒక స్త్రీ మాదిరిగా ఉండే. అది ఊర్వశి యొక్క శాపం వల్ల అతనికి, ఆ శాపం ఇతనికి వరమైంది. ఇప్పుడు అతడు దివ్యాస్త్రాలను సంపాదించుకోవడానికి ఇంద్రలోకానికి వెళితే అప్పుడు ఇంద్రుడు తన కుమారుడే కదా, ఎందుకంటే ఇంద్రుని యొక్క వరం వలనే పుట్టినటువంటి వాడు కదా అర్జునుడు. అయితే కుమారుడు వచ్చాడు కదా అని సంతోషం చేత అతనికి అస్త్రశస్త్ర విద్యలు, దివ్యాస్త్రాలన్నీ కూడా ప్రదానం చేస్తాను, నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉండు అని చెప్తే అప్పుడు అర్జునుడు అక్కడ ఉన్నాడు. ఉంటే ఈ ఊర్వశిని అతనికి సేవ చేయడానికి పెట్టినాడు అన్నమాట. నువ్వు అతని సేవ చేస్తూ ఉండు, అతిథి రూపంలో వచ్చాడు కదా, అతనికి ఏం లోటు లేకుండా చూసుకో అని చెప్పాడు అన్నమాట. అప్పుడు ఆమె సేవ చేస్తూ 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 అర్జునుని మీద మోహం పెట్టుకుంది. అప్పుడు ఆమె అర్జునునితో తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తే అతడు స్వీకరించలేదు. చూడు, నువ్వు ఇంద్రునికి మనో విలాసాలు మీరు చేకూర్చేటువంటి వాళ్ళు, ఇంద్రునికి సంతోషాన్ని చేకూర్చేటువంటి వాళ్ళు. అందుకని మీరు ఇంద్రునికి విలాసాలను చేకూర్చేవారు కాబట్టి మీరు నాకు తల్లులతో సమానం. అది ఏ విధంగా శచీదేవి ఇంద్రునికి భార్య ఉంటుందో అట్లా ఆ స్థానంలోనే మీరు ఉండి అతనికి సేవలు చేస్తున్నారన్నప్పుడు మరి మీరు కూడా నాకు తల్లులు లాంటి వాళ్ళే, త్రంబ, ఊర్వశి, మేనక వీళ్ళంతా. అందుకని ఏ తల్లి నీకు నమస్కారము, నీ యొక్క కోరికను నేను తీర్చలేను అనేసరికి మనం మొన్న చెప్పుకున్నాం కదా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే కదా. కామనకు, కోరికకు ఏదైనా అడ్డు నిలిచిందనుకో, ఆ కోరిక పూర్తి కాలేదనుకో, ఆ కామమే ఏమవుతుంది? క్రోధంగా మారుతుంది. అప్పుడు ఆమె ఆ కోరికను ప్రదర్శించింది, కానీ ఆ కోరిక నెరవేరకుండా అయింది. అప్పుడు ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి అతనికి శాపం పెట్టింది. నువ్వు పురుషుడవని నేను ప్రేమిస్తే నువ్వు పురుషునిలాగా వ్యవహరించడం లేదు అని చెప్పి నువ్వు నపుంసకుడు అవుదుగాక అని శాపం పెట్టింది. ఈ సంగతి ఇంద్రునికి తెలిసింది. తెలిసిన తర్వాత అప్పుడు ఆ ఊర్వశితో అంటాడు, శాపం ఇస్తేవి కానీ 1 సంవత్సరము వరకు దాన్ని ఒక పరిమితి చెయ్యి.
ఒక సంవత్సరం వరకు దాన్ని పరిమితి చెయ్యి, సంవత్సరం వరకు అతడు నపుంసకుడుగా ఉండునట్లు నువ్వు ఆ శాపాన్ని సంకుచితం చెయ్యి అని అంటే సరే అన్నది. ఆ సంవత్సరము శాపం ఏదైతే ఉందో, నపుంసకుడుగా ఉందో గాక అని శాపం ఉందో, అది ఇప్పుడు అతనికి వరమైంది. సంవత్సరం అజ్ఞాత కాలంలో, అజ్ఞాతవాసంలో అది పనికొచ్చింది. ఎందుకంటే ఏర్పడకుండా బృహన్నలాగా ఉండిపోయినాడు అక్కడ, ఎవరికి తెలియలేదు. చూడు, అతడు ఉన్నాడు అర్జునుడు, అతనిలో శూరత్వము వీరత్వము ఏమీ తీసిపోలే, ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి, అన్ని గుణాలు అట్లే ఉన్నాయి. కానీ అందరు ఏమనుకుంటున్నారు, బృహన్నలా అని వ్యవహారం చేస్తున్నారే కానీ అర్జునుడని మాత్రం ఎవరికి తెలియదు. అట్లా జ్ఞాని కూడా కర్మ చేస్తూ ఉంటే మనలాగా అతడు కర్మ చేస్తున్నాడు అని అనుకుంటారే కానీ ఇతడు జ్ఞాని అని మాత్రం ఎవరు అనుకోరు. అలా ఎందుకు? ఆ జ్ఞానము అనేది ఎవరికి కనపడేది కదా. దానికి లోన ఏ జ్ఞానం అయితే కలిగిందో అంతఃకరణంలో, అది ఎవరికి కనపడేది కాదు. ఎందుకంటే జ్ఞానం అనేది అంతఃకరణంలో మనసులో కలిగేది కదా. మరి మనసు ఎవరికి తెలియబడుతుంది? నీ మనసు నాకు తెలుస్తుందా? తెలియదు. అందుకని నీ మనసులో ఉన్నది ఇతరులకు తెలియదు కాబట్టి అతనికి కలిగిన జ్ఞానం కూడా ఇతరులకు తెలియదు. తెలియకుండా వాళ్ళు మనలాగానే వ్యవహారం చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఇతడు మాత్రం స్వతహాగా అతడు కర్మ చేసేవాడు కాదు. ఎందుకు? అతడు మనసులో నుంచే కర్తృత్వాన్ని వదిలిపెట్టినాడు. సహజంగా ప్రారంధానుసారంగా జరుగుతుంది కర్మ అంతే, కానీ తాను మాత్రం చేయడం లేదు. అదేవిధంగా జ్ఞాని పురుషుడు కూడా ఈ విధంగానే వ్యవహరిస్తాడు లోకంలో అని అంటూ చెప్తూ ఉన్నాడు. అయితే కర్మ చేయకుండా ఉండడం అనేది జ్ఞానికి ఒక్కనికే సాధ్యం. కానీ మిగతా వారు ఎవ్వరు కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ఒకవేళ నేను కర్మ చేయకుండా ఉన్నాను, ఊరికే కూర్చున్నాను అనుకుంటే కూడా అది అకర్మ కాదు, కర్మనే. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసేవాడు పుట్టిన కూర్చుంటాడు కదా, ఏమైనా పని చేస్తాడా? సీటు మీద కూర్చుంటాడు అంతే కదా. వాడేమనుకుంటాడు, నేను కూర్చున్నా, నేనేం పని చేస్తలేను అనుకుంటాడు. కానీ ట్రైన్ పరిగెత్తుతుంది కదా, మరి ఇప్పుడు వాడు పరిగెత్తినట్టా కాదా? వాడు పరిగెత్తినట్టా కాదా? మరి వాడు ఏమనుకుంటాడు, నేను పరిగెత్తడం లేదు కూర్చున్నా అనుకుంటాడు కదా. కూర్చున్నా అనుకున్నా కానీ పరిగెత్తుతుండే కదా ట్రైన్తో పాటు, అంతేనా లేదా? అట్లా నేను కర్మ చేయకుండా ఉన్నాను అనుకుంటే కూడా కర్మ చేయకుండా ఉండడం లేదు. కర్మ చేయకుండా ఉండడం అనేది కూడా ఒక కర్మనే. ఇది కాబట్టి నేను కర్మ చేస్తలేను అనే మాట అర్థం లేని మాట అంటాడు ఇక్కడ. ఒక ఊళ్ళో ఒక దేవస్థానం ఉండేది. ఆ దేవస్థానంలో ఒక సాధువు ఉండేవాడు. అయితే ఆ దేవస్థాన అధికారి ఆ కమిటీ వాళ్ళతో అందరిని కూడా చెప్పినాడు, ఏగో ఇతడు మహాత్ముడు ఉన్నాడు, సాధువు ఉన్నాడు, అతడు ఏదో ధ్యానమో జపమో ఏదో చేసుకుంటూ ఉంటాడు. అతనికి రోజు మన దేవాలయంలో అన్న సంతర్పణం రోజు మనం చేస్తాం కదా, ఎందరో తినిపోతూ ఉంటారు. మరి ఒక్క సాధువుకు పెడితే మనకేం నష్టమయ్యేదేమున్నది? అందుకని తన సాధన తాను చేసుకుంటాడు. సమయానికి వచ్చినప్పుడు అతనికి భోజనం పెట్టండి అని అందరికీ చెప్పినాడు. చెప్తే అలాగే ఇక ఆ అన్నసత్రంలో ఉండేటువంటి ఆ పనిచేసే వాళ్ళ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందరికీ చెప్పిండు. వాళ్ళు కూడా ఇతన్ని ఏమన్నారు, రాగానే సాధు మహారాజు స్వామీజీ రండి కూర్చోండి అని అందరికీ మంచిగా ఆయనకు ఆదరపూర్వకంగా భోజనం పెడుతూ ఉన్నారు. ఇంతలో కొద్ది కాలం తర్వాత ఆ దేవాలయానికి అధికారి చేంజ్ అయ్యాడు, మారిండు. కొత్త అధికారి వచ్చాడు. కొత్త అధికారి వచ్చి అక్కడ
ఆ ఖాతా పుస్తకాలు అన్నీ చూస్తాడు కదా ఆయన. ఖాతా పుస్తకాలు ఏమేమి నడిచినాయి, వచ్చినది ఎంత, పోయింది ఎంత, ఇందులో ఆశ్రమంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఆ ఆలయంలో, దేవాలయంలో అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇక ఆ బుక్లో ఒక చోట రాసి పెట్టింది ఉన్నది. ఒక సాధువు ఉన్నాడు, అతనికి మాత్రం రోజు భోజనం పెట్టాలి అని కమిటీ తీర్మానం చేసుకున్నట్టుగా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ అవుతుంది కదా. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం తీర్మానం చేసుకునేది రాసి పెట్టాలి అక్కడ. అయితే ఆ తీర్మానంలో రాసి పెట్టారు, ఈ సాధువుకు ప్రతిరోజు భోజనం ఇవ్వాలి అని ఈ విధంగా కమిటీ లోపల తీర్మానం చేయడం జరిగింది అని వాళ్ళు రాసిపెట్టి అందరు సంతకాలు చేసింది ఉన్నది అక్కడ. అది చదివినాడు ఈ కొత్త అధికారి. చదివి ఈ సాధువు ఏం పని చేస్తాడు, ఈయన మన పని చేస్తాడా? మన దేవాలయంలో పనిచేసే సిబ్బందికి భోజనం పెట్టాలి, కానీ పనిపాటలు లేని ఆ సాధువుకు, ఆ సోమరిపోతుకు భోజనం పెడితే ఆశ్రమానికి నష్టం కాదా? అందుకని ఆ సాధువుకు భోజనం పెట్టేది బంద్ చేయండి అన్నాడు. పెట్టకండి అన్నాడు. వాళ్ళందరికీ చెప్పినాడు, సిబ్బందికి అంది చెప్పిన, అన్నసత్రంలో ఉన్న సిబ్బందికి అందరికీ చెప్పినాడు. వాళ్ళ సాధువు దగ్గరికి పోయి, అయ్యా నీకు ఈ రోజు నుంచి భోజనం ఇచ్చేది మానేస్తున్నాము, ఇక నువ్వు ఎక్కడైనా దయచేయండి. అయ్యో ఎందుకయ్యా అట్లా, ఇంత దగ్గర పెడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది అని అంటే, నువ్వు పని చేయవు, పాట చేయవు, ఏం లేదు, ఉట్టే ఊకుంటావు, నీకెందుకు పెట్టాలి మేము, పో అన్నాడు. అయ్యో నేను పని చేయడం లేదా, పని చేస్తున్నా కదా నేను అంటాడు. ఏం పని చేస్తున్నావు? కూర్చునేది ఒక పని. ధ్యానం చేస్తున్నా, ఊరికే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా, అది పని కాదా అంటే, పోవయ్యా సోమరిపోతు, అదొక పనా? పో అంటే, ఏమయ్యా అధికారి అట్టెట్లా మాడుతున్నావు, కూర్చుండం అనేది కూడా సాధ్యం కాదయ్యా. ఏది నువ్వు ఒక 10 నిమిషాలు కూర్చొని చూడు అన్నాడు. నువ్వు ఒక 10 నిమిషాలు కూర్చొని చూడు, కదలకుండా కూర్చోవాలి. ఇదెంత పని, కూర్చునేది పెద్ద పనా అని ఆయన ఆ పక్కకు ఇట్లా కూర్చున్నాడు. 1 నిమిషం అయిందో లేదో, మళ్ళీ నిమిషం అయిందో లేదో, ఇట్లా ఇంకో నిమిషం అయిందో లేదో, మళ్ళీసారి ఇట్లా. వాడు 10 నిమిషాల లోపల 10 అవతారాలు ఎత్తిండు వాడు కదా. చూసినావా అధికారి, కూర్చోవడం అంటే సామాన్యం అనుకుంటున్నావా? ఇప్పుడు ఇది పనే కాదా చెప్పు? అవును నిజమే, అంతే. అప్పుడు లోనికి పోయి ఆ సిబ్బందికి అందరూ చెప్తాడు, ఇగో ఈ సాధువుకు రోజు 1 పూట ఇచ్చేది కదా, 2 పూటలు పెట్టుంటాయి అతనికి అని చెప్పినాడు. అదన్నమాట. అందుకని కూర్చోవడం అనేది కూడా ఒక పనే, అది క్రియనే, కర్మనే. అందుకని ఒక్క క్షణము కూడా ఏ ప్రాణి కూడా కర్మ చేయకుండా ఉండలేరు అనేది భగవంతుడు చెప్పినాడు. అందుకని అది కాదు, కర్మ చేస్తూ ఉండాలి. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఆ కర్మనే కర్మయోగంగా మారి అది భగవత్ సాక్షాత్కారానికి హేతు అవుతుంది. నిష్కామంగా చేస్తే ఏమవుతుంది, అంతఃకరణం శుద్ధి అవుతుంది, మన మనసు శుద్ధి పడుతుంది. ఆ శుద్ధాంతఃకరణం లోపల మనకు వివేకాది సాధనలు పట్టుబడితే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి జ్ఞాననిష్ట యోగ్యత ఏర్పడుతుంది. అప్పుడు గురుశాస్త్రాన్ని ఆశ్రయించి ఆ పరమాత్మతత్వాన్ని విచారించి తెలుసుకొని అతడు ముక్తుడు కాగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా కర్మయోగం గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. ఈ కర్మయోగం గురించి గీతాశాస్త్రములో ఇంత చక్కగా విశ్లేషణ చేసినంతగా ఏ శాస్త్రంలో లేదు. గీతాశాస్త్రంలోనే చక్కగా వ్యవస్థ చేసి చెప్పింది ఉన్నది. అందుకని గీతాశాస్త్రం చాలా గొప్ప గ్రంథం, అద్భుత గ్రంథం.
అందుకే జగత్ విఖ్యాతమైంది. మొత్తం ప్రపంచం లోపల ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల లోపల భగవద్గీత అనువాదం చేయబడింది. అంత గొప్ప గ్రంథం. రష్యన్లు, జర్మనీలు, ఇంకా ఎన్ని భాషలున్నాయి దేశంలో. మన దేశంలోనే వందల కొలది భాషలు ఉన్నాయి. ఇంకా అన్ని దేశాల లోపల ఎన్ని భాషలు ఉండొచ్చు. అన్ని భాషల్లో కూడా భగవద్గీత అనువాదం చేయబడింది. అందరూ చదువుతూ ఉన్నారు. అంటే ఎంత గొప్ప గ్రంథం చూడండి. ఎంత గొప్ప గ్రంథం ఇది, అద్భుత గ్రంథం. అందుకని మరి చక్కగా మీరు ఏకాగ్రతతో చక్కగా వింటున్నారు కాబట్టి ఆ భగవంతుని యొక్క కృపకు మీరు పాత్రులయ్యి మీరు చక్కగా భగవద్గీతను అర్థం చేసుకొని భగవద్గీత చెప్పినట్టుగా మీరు నిత్య జీవితంలో ఆచరిస్తూ ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులయ్యి మీరందరూ కూడా ధన్యులు అదుగురుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.